ఏపీ వ్యాప్తంగా రైల్వే స్టేషన్స్ రైళ్లలో ఈగల్ జీఆర్పీ ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేశారు. కోరమండల్ ట్రైన్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. కోరమండల్ ఎక్స్ప్రెస్లోని కొన్ని చాక్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. దాని మీద జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, దాంట్లో బాంగ్ ఎంత కంటెంట్ ఉంది అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా స్మగ్లర్స్ మీద వాళ్ళ ఆస్తుల మీద కూడా మేము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. సుమారుగా 5 కేసుల్లో ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాలో సుమారుగా 5 కేసుల్లోని వాళ్ళని ఒక స్మగ్లర్స్ని 7 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడం జరిగింది. సుమారుగా ఇంకా 12 ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. స్మగ్లర్ల ఆస్తులు పూర్తి స్థాయిలో మేము సీజ్ చేయబోతున్నాం. వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఎన్డీపీఎస్లోని చాప్టర్ 5A ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ వ్యాపారం మానకుండా ఉంటారో వాళ్ళని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో అరెస్ట్ చేయబోతున్నాం. ప్రత్యేకంగా అందరినీ హెచ్చరిస్తున్నాం. వాళ్ళందరూ కూడా గంజాయి ఈ డ్రగ్స్ మానుకోవాలి. 21,000 కేజీల్లో మెజారిటీ గంజా మనకి ఒరిస్సా నుంచి వస్తున్నట్టుగా మనకు తెలిసింది. దానికోసం అని చెప్పేసి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సుమారుగా 20 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు వాటి ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి. సమాచార సేకరణ జరుగుతుంది. అదేవిధంగా టెక్ ఇన్పుట్ కూడా మేము తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ ఈగల్లో ఈ ట్రైన్స్ ఏదైతే ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ ఉన్నాయో వాటి మీద కూడా విస్తృతంగా తనిఖీలు చేయడం, వాటి గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులోని ఈగల్ క్లబ్స్ మొత్తం విద్యా సంస్థలో పెట్టే ఈగల్ క్లబ్స్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేయడం,